హలో అండి, నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్ తెలుగు. నేను మీ అంజలి. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్న పర్సన్ గురించి ఏం చెప్పాలి, ఆయన డ్యాన్స్ వేశారనుకోండి వేరే లెవెల్. అదే ఆయన ఎలాంటి క్యారెక్టర్లో కనిపించినా సరే మనకి అవలీలగా మెప్పిస్తారు. అండ్ రీసెంట్ టైంలో రీల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఆన్ స్క్రీన్లో టీవీలో కనిపించడమే కాకుండా చిన్న మొబైల్లో రీల్స్లో కూడా డిఫరెంట్గా చేసి మనల్ని అలరిస్తూ ఉంటారనమాట. హీ ఈస్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ అనిల్ అల్లం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో అంటే బాగుందండి, మీ ఛానల్ టైటిల్ చాలా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలా ఫేవరెట్ ఫర్ టీ. ఓహో, ఓకే. కబుర్లు చెప్పుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, లేకపోతే ఎక్సైటింగ్గా చెప్పేవి వింటూ ఉంటూ అలా ఒక సిప్ చేసి టీ టైంలో. ఓకే. సో టీ టైం తెలుగు ఛానల్కి రావడం నిజంగా చాలా హ్యాపీ. చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఇంటర్వ్యూస్ వాటిల్లో, ఎందుకంటే పాపం ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది చెప్పిందే చెప్పి. ఓకే. సో అంటే లైక్ మనం మాట్లాడుకునే దానికంటే ముందు లైక్ యాజ్ ఐ మెన్షన్ డాన్స్, అసలు మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. చాలా రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా. సో అంటే లైక్ ఏంటి డాన్స్కి మీకు ఉన్న కనెక్షన్, బాండింగ్, ఎవరైనా ఇన్స్పిరేషన్? అంటే బేసిక్గా నాకు డాన్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు నేను డాన్స్. లేదు. ఓకే. ఎప్పుడైతే ఈటీవీలో పద్మవ్యూహం అనే ఒక సీరియల్ కమిట్ అయ్యాను నేను ఫస్ట్ టైం, అంటే మూవీస్ నుంచి సీరియల్ షిఫ్ట్ అయ్యాను. ద ఫస్ట్ డాన్స్ షో కూడా అదే. ఈ ఆట వీటన్నిటికన్నా ఫస్ట్ డాన్స్ షో స్టార్ వార్స్. ఓకే. అది కూడా డ్యూయట్స్ కాదు, సోలో పెర్ఫార్మెన్సెస్. అందరూ సోలో సెలబ్రిటీస్ విల్ పార్టిసిపేట్ ఇన్ దట్. అప్పుడు ఏమైందంటే నాకు అది హ్యూజ్ షో. అది ప్రభాకర్ గారు దాన్ని హ్యాండిల్ చేశారు. ఈటీవీ వాళ్ళు ప్రొడ్యూసింగ్ దట్, ఈటీవీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది. అదేంటంటే దాని కాన్సెప్ట్లో ఏంటంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని ఇస్తారు మనకి, ఒక కొరియోగ్రాఫర్ని ఇస్తారు. ఆ కొరియోగ్రాఫర్నే మనల్ని తీసుకెళ్ళాలి ఇంకా ట్రావెల్. అతను డ్యాన్స్ నేర్పించు, డ్యాన్స్ రాను డ్యాన్స్ నేర్పించడం. అప్పటికి డాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పార్టిసిపేషన్. అంటే నాకు తరలి రాదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు లక్కీగా గణేష్ మాస్టర్ ఇప్పుడు వెరీ పాపులర్. నేను డ్యాన్స్ కన్నా ఆ టైంలో నేర్చుకున్నది ఏంటంటే వండర్ఫుల్ జర్నీ అండి వాళ్ళది. గణేష్ మాస్టర్ అండ్ భాను మాస్టర్ కూడా. ఓకే. ఇప్పుడు మనకి భాను మాస్టర్ గారు ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమాలో వీళ్ళ జర్నీ నేను చూశాను. అన్నపూర్ణ 7 ఏకర్స్లో అప్పుడు నిన్నే పెళ్ళాడతా ఒక సెట్ ఉండేది అంతే. 7 ఏకర్స్లో ఈ స్టూడియో అంత పెద్ద లేదు. దాంట్లో ఎవరో ఒక సెట్ తీసిన ప్లేస్లో ఈయన ఒక డ్యాన్స్ టెంపుల్ అని కట్టుకొని చిన్నది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని, అక్కడ సరే కొంచెం మాకు హెల్ప్ చేయండి సార్, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం, మా బాయ్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేసుకుంటాం అని ఆయన స్టార్ట్ చేశారు గణేష్ మాస్టర్. ఆ టైంలో నేను అందులోకి ఎంటర్ అయ్యాను. మార్నింగ్ 5 o'clock షార్ప్ లెగడం, రెడీ అవ్వడం, ఒక కొబ్బరికాయ కొట్టడం ఎవ్రీడే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేయడం. వాటర్ సిస్టమ్ అండి. నిజంగా అప్పట్లోనే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ. ఎందుకంటే ఇంత కష్టపడిన దానికి బెనిఫిట్ రాకుండా ఉండదు. సో ఎఫర్ట్ మన 100% ఉండాలి అని నేను డ్యాన్స్ కన్నా ఎక్కువ నేర్చుకుంది ఏంటంటే ఎఫర్ట్. అంటే మనం కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే, మన శక్తి కొద్దీ ఎఫర్ట్, ఎప్పుడు ప్రాక్టీస్, ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం బెస్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది నేను జర్నీలో చూశాను. బా. అండ్ ఇప్పటికీ కూడా లైక్ ఇప్పుడు మళ్ళీ అంటే లైక్ గణేష్ మాస్టర్ ఓకే, ఆయన లైమ్ లైట్లోకి రావడం, ఢీ షో వచ్చింది, తర్వాత ఆయన లైమ్ లైట్లోకి రావడం అన్నీ జరిగింది. బట్ భాను మాస్టర్ అప్పుడు గణేష్ మాస్టర్ అసిస్టెంట్. అబ్బో. అప్పుడు ఇద్దరు ఈ సేమ్ కాదు, గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్, భాను మాస్టర్ అన్నమాట. ఓకే. సో అలాగా డీలో విన్నర్స్ చేసింది కూడా చాలా మంది పార్టిసిపేషన్స్ వీళ్ళ తాలూకు. అవును. సో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత మంచి మాస్టర్ దగ్గర నేను నేర్చుకోవడం, అంటే డ్యాన్స్ నేర్చుకోవడం. దాంట్లో స్టార్ వార్స్లో ఐ వెంట్ టు ఫైనల్స్ అండి, రన్నర్ అప్ కింద. సో చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి కాన్సెప్ట్లు కానీ, మేకింగ్ అని వాళ్ళవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఎక్కడ కూడా నాట్ రెగ్యులర్ ఫార్మేట్. ఓకే. సో అప్పుడు కూడా అలా చేసేవాళ్ళు. సో ఐ స్టార్టెడ్ మై డ్యాన్స్ కెరియర్ ఫ్రమ్ గణేష్ మాస్టర్, భాను మాస్టర్,
తర్వాత అక్కడి నుంచి నేను స్టార్ వార్, తర్వాత జగడం, తర్వాత రంగం, సూపర్ జోడీ జీటీవీలో, ఇలాగా డ్యాన్స్ అనేది ఏమైందంటే స్లోగా ఇంజెక్ట్ అయిపోయింది. లక్కీలు ఏంటంటే నా బాడీకి సెట్ అయింది, అంటే రిథమ్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి అలా జర్నీ అలా వెళ్ళిపోయింది. అంటే జనరల్గా డాన్స్ కొంతమందికి వస్తుంది, బట్ దట్ బాడీకి సూట్ అవ్వదు, చూడముచ్చటగా ఉండదు. బట్ మీ బాడీ నేను అదే అన్నా, నేను అంటుంది ఏంటంటే ఎనీథింగ్ డ్రైవింగ్ సరదాగా నేర్చుకోకూడదు, ఎప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. స్విమ్మింగ్ సరదాగా నేర్చుకోకూడదు, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. బ్యాడ్మింటన్ ఏ స్పోర్ట్స్ అన్నా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి. తర్వాత అదేమవుతుందంటే బాడీకి ఇంజెక్ట్ అయ్యి ప్రాపర్గా వెళ్తూ ఉంటుంది. లేదంటే ఏదో తెలియకుండా ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగా నేను ఆ పర్ఫెక్ట్ దీంట్లోకి వెళ్ళడానికి రీజన్ గణేష్ మాస్టర్ పవన్ అంటే పర్ఫెక్ట్ నేర్పారు. అంటే కౌంటింగ్ అనే సిస్టమ్, వాట్ ఈస్ డ్యాన్స్ అనేది ఎగ్జాక్ట్ నేర్పించారు. ఇప్పుడు మీరు చూస్తున్న డ్యాన్స్ షోస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లైక్ అరే అప్పుడే ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి ఏమైనా గమనించడం? అంటే ఏమీ లేకపోయినా హైప్ ఎక్కువ ఇవ్వడం, వా వా క్యా వారికి వా క్యా అప్పుడు ఉండే కాదు. స్పిన్ అప్ సైలెంట్ ఉండేది, డాన్స్ని చూసేవాళ్ళు ఉండేది. ఇప్పుడు హడావుడు ఎక్కువైపోయింది. అంటే లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమలో అదేదో అద్భుతంగా చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు తప్ప. అయితే అప్పుడు డాన్స్లు ఏంటంటే మాకు డాన్సే ఉండేది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అవి కొన్ని యాడ్ ఆన్ అయిపోయినాయి. ఫ్లిప్పింగ్స్ అంటే మనుషుల్ని ఎగరేయడాలు, యూనో జంపింగ్స్, అవి కొంత మెస్పరైజ్ చేసే కాన్సెప్ట్లోకి వెళ్ళి, అంటే మార్పు అనేది 100% జరుగుతూనే ఉంటుంది. చూసి ఉంటాం కదా, మొన్నటిని రాకుండా డెఫినెట్గా చేంజ్ అయితే ఉందండి. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా మీకు డాన్స్ షోలో ఆఫర్ వచ్చిందా? లేదు రీసెంట్గా ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు చేయలేదండి. ఓవరాల్గా నేను లాస్ట్ వచ్చి నేను సూపర్ జోడీ చేసాం. దాని తర్వాత చేసాం చాలా చోట్ల ఈవెంట్స్లో, వాటిల్లో ఆదివారం పరివార్ ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా, వాటిల్లో కూడా స్టార్ మా పరివార్ అనే ఒక ప్రోగ్రామ్, దాంట్లో కూడా డ్యాన్స్ అవన్నీ చేసాం. మేము ఒక దగ్గర అయితే రన్నర్స్ దాంట్లో అన్ని సీరియల్స్, అంటే మా టీవీలో వచ్చే అన్ని సీరియల్స్కి కాంపిటీషన్ మాట. ఓకే, సో సినిమా నుంచి జర్నీ మొదలైంది కదా మీది, సినిమాస్ టు సీరియల్. బట్ చాలామంది సినిమాల్లో కనిపిస్తున్నాం కదా, సో అక్కడే కనిపిస్తే మనకి ఇంకొంచెం మంచి పేరు వచ్చేదేమో, మంచి సినిమాలు చేసేవాళ్ళమేమో అన్న థాట్ ఉంటుంది. బట్ వై సినిమా టు సీరియల్ ఎందుకు? అదే నేను బేసిక్గా వర్కాలిక్ అండి. నాకు ఏంటంటే నాకు ఫేమ్ వద్దు, నాకు పని కావాలి. నో నాట్ మనీ, వర్క్. ఓకే, మనీ ఇస్ డిఫరెంట్. పని సారీ పని ఓకే. అదే బేసిక్గా నేను వర్కాలిక్. మనకేంటంటే వర్క్ ఉండాలి. ఆ వర్క్ ఎలాంటిదైనా పర్లేదు. ఫేమ్ అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. అంటే మనుషులు గుర్తుపడినా పట్టకపోయినా నేను ఎవ్రీడే ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ సాటిస్ఫైయింగ్ మై వర్క్ అనే దానికి ఎక్కువ ఇష్టపడ్డా. అక్కడేమైందండి, సినిమాల్లో మంచి ఆఫర్స్ వచ్చినాయి నాకు. అల్లరి నరేష్ గారి తరఫున జూనియర్స్ అనే సినిమా వచ్చింది, యాజ్ ఎ ఫ్రెండ్గా ఈ రికమెండెడ్ మీ. అలాగా ఐ స్టెప్ ఆన్ వెళ్తా ఉన్నా. సడన్గా ఏమైందంటే సినిమా హిట్ మీద బేస్ అయి ఉంటుంది, సక్సెస్ఫుల్గా సినిమా వెళ్ళాలి. దాని తర్వాత మనకి గ్యాప్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సినిమాకి గ్యాప్స్ ఎక్కువ, డేస్ తక్కువ, మన వర్కింగ్ డేస్ తక్కువ. ఇప్పుడు 45 days 50 days ప్లాన్ చేశాను అనుకోండి సినిమా, దాంట్లో మనకి ఏంటంటే ఒక 10 days మ్యాక్స్ 50 days అంతే. మరి తర్వాత ఏంటి అంటే ఇంక గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. అంటే నాకు ఆ గ్యాప్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఖాళీగా ఉండకూడదని కాదు, సినిమాలు ట్రై చేసేటప్పుడు అంటే డెఫినెట్ గ్యాప్స్ ఉంటాయి. బట్ నాకు నా మైండ్ సెట్కి ఏంటంటే ఐ వాంట్ ఎవ్రీడే వర్క్ అలా అనిపించేది. ఎందుకంటే నేను దానికి ముందు ఆనంద్ సినీ సర్వీస్లో కెమెరా అసిస్టెంట్గా చేశాను నేను. అప్పుడు ఏమైందంటే మార్నింగ్ 5:30కి వెళ్ళిపోయాను. రోజు షూటింగ్ ఉండేది. మార్నింగ్ 5:30 లేకపోతే బస్సు వెళ్ళిపోద్ది. ఎవరి కోసం ఆగదు, అసలు ఏది ఆగదు. చాలా బాగుండేది, మంచి డిసిప్లైన్ ఉండేది అంతే, పర్ఫెక్ట్ ఉండేది. 5:30 అంటే వాళ్ళు లొకేషన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కెమెరాలు దింపుకొని లైట్లు ఇవన్నీ సెటప్ చేసుకొని షార్ట్కి వెళ్ళేటప్పటికి 8 కల్లా షార్ట్లో ఉండాలి కదా మరి. అవును. సో దే హ్యావ్ టు స్టార్ట్ 5:30 మార్నింగ్. అది అలవాటైపోయి రోజు షూటింగ్ ఉండేది నాకు. డిఫరెంట్ షూటింగ్స్, డిఫరెంట్ ఆర్టిస్టులు, కాంబినేషన్స్ డిఫరెంట్, అన్నీ భలే అనిపించేది చాలా. అంటే మైండ్ సరిపోయేది కాదు, అంత ఫిలపింగ్. అంటే
అంత నాలెడ్జ్, అంత క్రియేటివిటీ, అంత భలే ఉండే. ఇలా చేస్తారా అనుకునేవాడిని. అలాంటి దాంట్లోంచి నేను సడన్గా ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఒక ఆర్టిస్ట్గా గ్యాప్స్ నేను తీసుకోలేకపోయా. అందువల్ల నేను ఇంకా సీరియల్కి రావడం జరిగింది. జెన్జీ జమానా వచ్చేసింది కదా, ఒకరు ఒక మాట అంటే తీసుకోలేరు, అది మంచితనానికన్నా సరదాగా అన్నా తీసుకోలేరు. అండ్ అప్పట్లో మీరు అంటే లైక్ కొంచెం పని చేసి వచ్చేవారు కాబట్టి తిట్లు పడేవా అండి? బాగా ఉంటాయి. ఎలా తీసుకునేవారు? అంటే టెక్నికల్ తిట్స్ అంటారు, పర్సనల్గా ఉండవు, టెక్నికల్ తిట్లు అంటారు. అంటే ఆయన మనల్ని తిడుతున్నాడా లేకపోతే మనం చేసిన పనికి తిడుతున్నాడా అర్థంగానే తిట్టేవాళ్ళు. ఓహో, వచ్చేస్తారు పొద్దున్నే బస్ దిగి, అంటే అది నేను నిజంగా పొద్దున్నే బస్ దిగే రాలేదు, మామూలుగా వచ్చాం. కానీ అలా ఉంటాయి డైలాగ్. అంటే చిరాకు, అంటే ఎందుకు అంత లేట్ ఉంది, రే ఏంట్రా ఎంతసేపు, అంత చనువు ఉండదు. కానీ అలా అనేస్తారు పాపం వాళ్ళు. ఆ టెక్నికల్ థింగ్స్ కదా అయ్యి, మనం దాన్ని ఏం అనలేం. అంటే ఎనీథింగ్ దట్ మిమ్మల్ని హర్ట్ చేసింది ఏదైనా ఉందా? హర్ట్ లేదు, ఆ టైంలో అసలు హర్ట్ ఉండదు కదా. నాకు బాగా ఇష్టపడ్డాను ఏంటంటే, తిడితే డెఫినెట్గా ఇంకోసారి రిపీట్ చేయం, అది ఉండేది. నాకు బాగా ఇష్టపడ్డాను. అంటే తిట్టించుకోవడం ఇష్టం కాదు, తిడితే తీసుకుంటా నేను 100% తీసుకున్నాను. ఇన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్ ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందండి? ఐ ఎంటర్డ్ ఇన్ సీరియల్స్ అయితే 2005 అండి. ఐ ఎంటర్డ్ మూవీస్ అయితే 2002 అంటే దగ్గర 2005 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది. ఓకే, 20 ఇయర్స్. సో నాన్నగారు కూడా ఇండస్ట్రీ కాబట్టి మీరు ఇండస్ట్రీకి వస్తున్నారు, సినిమాల్లోకి వస్తున్నారు, లేకపోతే మీరు సీరియల్స్కి వస్తున్నారు అని అంటే నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన అంటే లైక్ సజెషన్స్ కానీ లేకపోతే ఇన్పుట్స్ కానీ ఏంటి? ఎందుకంటే మీకన్నా ముందు నుంచి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా చాలా చూసుంటారు. అవునండి. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్. డాడీ యాక్చువల్గా మన 2025 జూలై 14th ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్తో పాపం చనిపోయారు. బట్ ఆయన జర్నీ చాలా వండర్ఫుల్ జర్నీ. హీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ అండి. అంటే హ్యూమన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని తెలుసుకోవడం ఎలా అనే దాంట్లో నలిగిపోయి తెలుసుకుని అలాంటి మనిషి మాట. హీ వాంట్స్ మోర్ నాలెడ్జ్. ఇంకా దీనికి అంత ఉండదు, దీనికి ఎండింగ్ ఉండదు. ఎంత తెలుసుకోగలుగుతామో, ఎంత దాని గురించి ఐడియా ఉంటుందో అంతవరకు ఆయన జర్నీ చేయాలని ట్రై చేసేవారు. నా చిన్నప్పుడు అయితే ఆయన నాటకాలు ఎక్కువ వేసేవారు. ఆయన ఓన్గా ఆ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడే పెద్దలతో గురజాడ కళావేదిక అనే ఒక స్టేజ్ కట్టి అక్కడ నాటకాలు వేసి ఎవ్రీ ఇయర్ ఒక సంక్రాంతికి అక్కడ ఒక ఫెస్టివల్లా చేసి నాటకాలు వేయడం. అంటే ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కళాకారులకి, ఎక్కడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, కనిపించడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మనకి ఇప్పుడు షోస్ వస్తున్నాయి చూసాను, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక డి షో, లేకపోతే మన జీ తెలుగులో చాటా షో కానీ, ఇంకో అలా చాలా జూనియర్స్ అని, మన డ్రామా జూనియర్స్ అని, ఇలాంటివన్నీ ఎందుకు అంటే ఒక కామన్ పీపుల్ నిలబడి గొంతెత్తి మాట్లాడడానికైనా చేయడానికైనా ఒక స్టేజ్ అయితే ఉండాలి కంపల్సరీ. అలాగే ఇప్పుడు ఛానల్స్, ఇప్పుడు యూట్యూబ్ అంటే నాట్ సో మచ్ నాలెడ్జ్ అది మనం ఏదన్నా తెలియదు అంటే ఇలా కొడితే మొత్తం వచ్చేస్తుంది. పక్కనోటి చెప్పింది రైటర్ రాంగ్ కూడా చెప్పేస్తుంది. సో అలాగే నాన్నగారు ఏం చేశారంటే అలా ప్లాట్ఫామ్ తయారు చేసి అక్కడ నన్ను ఫస్ట్ టైము ఒక డప్పు పట్టి నేను ఒక ఫస్ట్ పాట పాడింది ఆ స్టేజ్ మీద. నాంపల్లి స్టేషన్ గాడ రాజాలింగ లింగ రామారాజ్యం తీరు చూడు శివసమ్మ లింగ అనే సాంగ్ చాలా చిన్నప్పుడు పాడాను. అక్కడ నుంచి మొదలైంది. అక్కడ నుంచి అంటే అవన్నీ చూసి ఉన్నాను కదా. సో నాకు ఇన్పుట్స్ ఎలా వచ్చాయంటే ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి కన్ఫామ్గా. మనం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే 100% అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ రావాలి. కానీ ఏం చేయాలి, ఎలా రావాలి, నన్ను చాలామంది అడుగుతుంటారు పాపం. అంటే ఈవెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో క్వశ్చన్స్ అదే వస్తాయి. సార్ ఈ యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్, ఎలా రావాలి అంటే ఒక దారి ఉందనుకుంటారు, ఏదో అక్కడి నుంచి ఎంటర్ ఉంటుంది అలా. నేను జస్ట్ ఫస్ట్ ట్రైన్ ఎక్కేసి ఆ జర్నీలో నువ్వు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఏంటి అనేది లోపల డిసైడ్ అయిపోవాలి. అంటే నేను అంటుంది ఏంటంటే ముందు ఎక్కితేనే కదా దాని పెయిన్ తెలిసేది, దాని కష్టాలు తెలిసేది, దాని నుంచి సుఖం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మనం ఆ కంపార్ట్మెంట్ వెళ్తూ ఉంటే జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుతాం,
ఎక్కిన తర్వాత అలా వెళ్తాం అంటే ఒక ఏసీ కనపడుతూ ఉంటుంది అలా యూనో value of గోపర్ the కూపే వరకు వెళ్తాం. సో నేను అంటుంది అలా జర్నీ కూడా అంతే మన యాక్టింగ్. అలాగా నేనేం చేశానంటే నాన్నగారి ఇన్పుట్స్ అంటే పర్టికులర్గా ఆయన గోగ్రహణం ఒక నాటకం వేసి స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. చిన్న పల్లెటూరు అది గుండుగోలను. అందులోంచి ఒక 5-6 సెలెక్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి నాటకం నేర్పించి ఆ నాటకం అక్కడ మన రవీంద్ర భారతిలో వేయించి దాని కప్పుని తీసుకొచ్చి గుండుగోలలో మా ఊళ్ళో అలా స్టార్టింగ్ నుంచి అలా ఎగురుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళామంటే అది మంచి గొప్ప సక్సెస్ అది. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను యాక్టర్ అవుదాం అనుకోలేదు అసలు. నాకు ఈ ఫీల్డే తెలియదు నాకు. ఆయన అవుదాం అనుకొని వచ్చారు, ఆయన అయ్యారు, కొన్ని చేసుకుంటూ వెళ్ళారు. అలా లాట్ ఆఫ్ బిజినెస్ డిఫరెంట్. బట్ నేను లక్కీగా ఇటు టీవీకి అలా అతుక్కుపోయాను. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే లైక్ సినిమా టు టీవీకి వచ్చేసాను, సినిమాలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తాను, నన్ను నిలబెట్టింది, నన్ను ఇన్ ఫ్యూచర్లో కూడా నిలబెట్టబోయేది, అందరికీ తెలిసిన నోటెడ్ ఫేస్లా చేసింది సినిమాగా సీరియల్స్. ఓకే. ఓన్లీ నన్ను నిలబెట్టింది ఎంతవరకు అంటే ఫ్యూచర్లో కూడా నన్ను యాజ్ అనిల్ అంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ అని నిలబెట్టి చూపించగలిగేది ఓన్లీ సీరియల్స్ అంతే. సీరియల్సే అంటారు అంతే. ఓకే. అండ్ టెల్ మీ వన్ థింగ్ అండి, సినిమాల్లో నటించే వాళ్ళు ఇప్పుడు సీరియల్స్కి వచ్చేస్తున్నారు. కంపేరింగ్ టు మేల్స్ని చూసుకుంటే ఎక్కువ ఫీమేల్స్. అలా మీరు రాశి గారితో కూడా చేశారు. అవును, రాశి గారితో జానకి కలగలేదు. జానకి కలగనలేదు. ఓకే. సో అంటే లైక్ షీఈ్ అ ఫ్యాబులస్ యాక్ట్రెస్. ఒకప్పుడు ఏంటి ఎప్పటికీ ఆవిడకి ఉండాల్సిన ఫ్యాన్ క్రేజ్ అలానే ఉంటుంది. కానీ ఆవిడ సీరియల్స్లోకి వస్తున్నారు అండ్ మీ పేర్ అవ్వబోతున్నారు అని అంటే లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? రాశి గారు నేను జానకి కలగలేదు అనేది నాకు 11:30 కాల్ వచ్చింది నైట్. ఓకే. 11:30కి నేను లైక్ నాకు ఏమవుతుందంటే నైట్ టైం ఒక్కొక్కసారి కొన్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను, అంటే వేరే వర్క్లో ఉన్నప్పుడు అలా. సో నేను సరే 10 minutes కాల్స్, డైరెక్టర్ కోనరాము గారు, ఆయన మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సరే టక్మని ఫోన్ ఎత్తి ఆయన, అనిల్ గారు సారీ ఈ టైంలో కాల్ చేశాను. ఏమైంది సార్ అంటే, ఏం లేదు మీరు ఇప్పుడు 2nd week 4th week ఏం చేస్తున్నారని అంటే, అదే సార్ మా టీవీ వాళ్ళు లాక్ చేశారు, వేరే సీరియల్ లాక్ చేశారు యాక్చువల్గా. మా టీవీ లాక్ చేశారండి, దానికే చేస్తాను సార్. నేను మాట్లాడాం ఛానల్లో, అంత డిస్కషన్ అంతా అయిపోయింది, మనం చేస్తున్నాం సార్, విలేజ్ బ్యాక్ డ్రాప్ అదంతా. సో వీ హ్యావ్ టు షూట్కి వెళ్ళిపోతున్నాం, ఇంకొక ఎల్లుండే షూటింగ్ సార్. అవునా, ఓకేనండి, బాగుంటుంది కదా సార్ త్రూ అవుట్. అంటే నాకుండే డౌట్స్ అన్నీ అడుగుతా వచ్చాను అనమాట. ఎలా ఉంటుంది అంటే ఫన్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, మీరైతేనే కరెక్ట్ దానికి. మేము అందుకనే చాలా ఆప్షన్స్ పెట్టినా సరే మేము కొంచెం అనిల్ని ఇచ్చేయండి మాకు అని అడిగాం మేము అన్నారు. ఇంకా రెమ్యూనరేషన్ అని మాట్లాడుకుని అంత అయిపోయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే, పెడుతూ ఫోను, మీ పక్కన రాశి గారండి అన్నారు. గుండె జారిపోయింది. సార్ అన్న అంటే, అవును సార్ హీరోయిన్ రాశి గారు చేస్తున్నారండి, మెయిన్ ఆవిడే, సో మీ ఇద్దరు హీరో ఫాదర్ మదర్ అని ఇంకా పెట్టేశారు. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది నాకు. అంటే వేరేలా కాదు, ఇప్పుడు నేను అదే అంటున్నా, మనం చేసిన వాళ్ళతో చేస్తూ వెళ్ళడం అనేది ఒకటి, మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ. ఇప్పుడు రాశి గారి పక్కన మనం చేస్తున్నాం అంటే మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి అనేది నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే పౌర్ణమి షూటింగ్ జరుగుతుంది, వేరే సీరియల్ షూటింగ్. అక్కడి నుంచి నేను ఇక్కడికి రావాలన్నమాట. గప్పగా అక్కడ 4 o'clock ఆ ట్రాఫిక్లోంచి వాటిలోంచి సార్ లైట్ పోతుంది, బయట ఒక షార్ట్ తీయాలి, ఎంట్రీన్స్ అది ఇది హడావిడి చేసి వేస్తే టకటక వచ్చేసాను. లోపలికి వెళ్ళి ఉంది లోపల రాశి గారు ఉన్నారంట, ఆవిడ కాంబినేషన్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, అన్నీ గెటప్ అంతా వేసుకుని నీట్ సెట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాను, సార్ లోపల నుంచి రండి అనగానే ఇలా చూస్తే ఆవిడ గుమ్మం దగ్గర 2 చేతులు ఇలా పెట్టుకుని ఇలా నించొని ఇలా ఉంది ఆవిడ.
ఇలా చూస్తుంది పాపం ఆవిడ తెలీదు అంటే అక్కడి నుంచి నేను రావాలి ఆ షార్ట్ అక్కడి నుంచి పెట్టారు ఊరికి క్యాజువల్ చూస్తుంది నించున్నారా నించున్నారు ఆవిడ అనగానే దగ్గరికి వెళ్ళా ఆవిడ చూసింది హాయ్ మేడం అన్న అంటే అన్నారు అదే నేను లోపల నుంచి రావాలండి షార్ట్ ఓ అవునా ఓకే అని వెళ్ళిపోయారు ఆవిడకి తెలియదు నేను హస్బెండ్ క్యారెక్టర్ అండి తెలీదు అప్పటికి తెలియదు నిజంగా అదేంటంటే ఒక పెళ్లి చూపులకి వెళ్ళాం అన్నమాట ఒక పెళ్లి చూపులకి వెళ్తే ఆ పెళ్లి చూపుల్లో ఆవిడ కూర్చున్న తర్వాత ఆవిడ పక్కన నేను కూర్చున్న తర్వాత తెలిసింది ఆవిడ నాకు చాలాసార్లు చెప్పారు ఈ విషయం మీరు నా పక్కన కూర్చున్న వరకు మీరు హస్బెండ్ నాకు తెలియదండి అవునా మేడం అది హాయ్ అండి సోన్స్ అని అప్పుడు కోనరాము గారు వచ్చి పరిచయం చేసి అంటే సీరియల్స్ విషయానికి వస్తే ఫీమేల్స్ కాస్ట్యూమ్స్ ఆర్నమెంట్స్ పాపం వాళ్ళ కష్టాలే వేరు. వాట్ అబౌట్ మేల్స్ అంటే లైక్ మీరు చాలా సీరియల్స్ చేశారు అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఏంటి మీరు ఎలా తీసుకుంటారు అండ్ లైక్ హౌ మీ క్యారెక్టరేషన్కి మీరే చూస్ చేసుకుంటారా, మీరే అవుట్ఫిట్స్ని ఫైనల్ చేస్తారా లేకపోతే అలా లేదండి, క్యారెక్టర్కి వాళ్ళే డిజైన్ చేస్తారు. క్యారెక్టర్ డెఫినెట్గా కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. ఫస్ట్ ఫ్రేమ్ తయారు చేసేది మాత్రం కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. ఓకే, అది ఇంకా అదే కదా కంటిన్యూ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మన రాశి గారికి కూడా అది డిజైన్ చేసింది కూడా కాస్ట్యూమ్ డిజైనింగే, నాది కూడా వాళ్ళే డిజైన్ చేశాను. బట్ నేను పర్చేస్ చేసి దాన్ని స్టిక్ చేయించి ప్రాపర్గా చేయించుకుంటా. అంటే ఎన్ని సెట్లు అవుతాయి, 10 సెట్లు ఉంటాయి, 10 సెట్లు సరిపోతాయి, మోర్ ఎనఫ్ అంతే కదా. ఓకే, 10 సెట్లు సరిపోతాయి, అది మారుస్తూ ఉంటాను. అంటే రిపీట్ వాడచ్చా? అయ్యో అవునా ఏంటంటే మన ఇంట్లో లాగే సీరియల్ అంటే ఏంటి, మన ఇంట్లో వేసుకున్న షర్ట్ వేసుకోవా ఏంటి. ఓకే, అండ్ ఇండస్ట్రీలో ఇటు మూవీ పరంగా కావచ్చు ఆర్ ఎల్స్ ఇటు మన సీరియల్స్ పరంగా కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్ అని అంటే ఎవరున్నారు? నాకు బేసిక్ ఏంటంటే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ అండి. నాకు అందరూ హాయ్ బాయ్ అంటే వెరీ క్లోజ్, అంటే వెరీ క్లోజ్గా మూవ్ అవుతాం, సరదా పార్టీలు చేసుకుంటాం అంతవరకే. అంటే నాట్ లైక్ ఎవ్రీడే ఐఎమ్ ట్రావెలింగ్ దెమ్, మార్నింగే మెసేజ్ పెట్టి ఏంటి ఎలా ఉన్నావు, ఎక్కడ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్, అలా ఉండదు. వీక్లీ వన్స్ ఒక 10 డేస్కి ఒకసారి సరదా కలుస్తాం, ఏంటి ఎక్కడ ఉన్నారా అని వాళ్ళు ఫోన్ చేస్తే లేకపోతే నేనే ఫోన్ చేస్తాను. అలా కొంతమంది ఉన్నారు అంతే. నేను ఎక్కువగా డీప్ ట్రావెలింగ్ విత్ మై ఫీల్డ్ ఫ్రెండ్స్. ఓకే, బడీస్ ఎవరు లేరా? బడీస్ ఉంటారు, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు. అంటే సీరియల్ ఫీల్డ్లో ఎవరు ఉంటారు అంటున్నారు. మా బ్యాచ్ హ్యాంగ్ ఓవర్ బ్యాచ్ అని ఉంటుంది, కళ్యాణ్, కౌశిక్, తర్వాత రాఘవ, భరణి, సమీర్, అందరూ కలుస్తాం. సో అప్పుడు ఏంటంటే నేనే చెప్తాను, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎవ్రీ డే సరదాగా మాట్లాడుతూ ఉంటాను. నో నాట్ ఎవ్రీ డే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడ్ బాగాలేదు అనుకోండి, మీరు కొంచెం అంటే లైక్ యూ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. మాకు అదే హ్యాంగ్ అవుట్ అంటే మరి పచ్చిగా పార్టీలో అడగలేం కదా. చక్రి మీకు తెలిసి ఉండొచ్చు, శ్రీరాజ్ వెరీ మంచి సింగర్, డైరెక్టర్, యాక్టర్. ఎలా మేమందరం కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు సరదాగా, ఏదన్నా చిన్న ఫంక్షన్స్ అయినా లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ అయినా లేకపోతే అనుకోకుండా కూడా కలుస్తున్నాం అంతే. కానీ కలిసి ఎప్పుడు మేము కలిసి వర్క్ చేయడం అలాంటిది ఏం జరగదు. కానీ వీఆర్ ట్రావెలింగ్ మెనీ ఇయర్స్ కదా, సో అలాగా అప్పుడప్పుడు అంతే. కానీ అంతేగాని నేను చేసే సీరియల్ ఆర్టిస్టులు అందరూ సరదా చిన్న గెట్ టుగెదర్ లాగా కలవడం ఆటల్లో కూర్చో అది చేయం. ఎందుకంటే ఇక్కడ థింగ్ ఏంటంటే వేరేలా కాదు, ఒక ప్రొఫెషనల్ వర్క్లో ఉంటాం, తేడా ఉండాలి అని. అంటే రేపు ఆ పార్టీలోనో లేకపోతే అంత చనువుగా ఉండడం లేకపోతే అంత ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే అది దీని మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు, వర్క్ మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు. నేను అంతే చనువుతో అంతే క్లోజ్గా మూవ్ అవుతుంటే లొకేషన్స్లో కూడా ఇట్ వోంట్ లుక్ గుడ్ ఫర్ అదర్స్ కదా నా ఉద్దేశం. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటంటే లైక్ మనకి ఎలా ఉండేదంటే ఒకప్పుడు తెలుగు రాని వాళ్ళు ఉన్నారా సీరియల్స్లో అంటే కొంచెం నేను ఒకటేనండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీలో ఒక బాధ్యత గల ఒక ఫాదరు, ఒక బాధ్యత గల 2 కొడుకులు, వాళ్ళ సంపాదన ఆ ఫ్యామిలీని రన్ చేస్తాం అంతే కదా. అంతే. ఒక రాష్ట్రం ఉంది,
ఒక బాధ్యత గల నాయకుడు, ఒక బాధ్యత గల మనుషులు ఏం చేయాలి? నడిపించాలి, ఆ ఫ్యామిలీనే రన్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎనీవన్ కెన్ కమ్ అండ్ వర్క్ హియర్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఎవరు బాగా ఇబ్బంది పడతారంటే మీ ఫ్యామిలీయే. అవును. ఎందుకు? ఒక ప్లేటు 5గురు షేర్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వీడికి ఏం మిగులుద్ది ఇంకా? నిజమే. సో ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి వేరే ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ పెట్టాలి. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు, పిల్లల్ని మంచి ప్రయోజకులు చేస్తున్నారు, అక్కట్లో చదివిస్తున్నారు, మంచి ఇల్లు కొనుక్కుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, ఎవ్రీవన్ సెటిల్. బట్ ఇక్కడ వాళ్ళు ఏమయ్యారు? నీ ఫ్యామిలీ ఏమైంది? నీ ఫ్యామిలీ ఏమయ్యారు? ఇలాగే మాట్లాడుకుంటాం. ఎప్పుడు అందరూ అక్కడి నుంచి వచ్చేస్తున్నారండి, ఏం చేయాలనే దానికి లేదు. యూ హ్యావ్ టు క్లోజ్ ద గేట్స్. ఫస్ట్ నీ వాళ్ళు ఉన్నారా లేరు కనీసం అడుగు. ఒక్క రోజన్నా ఇన్ని సంవత్సరాలు అయింది, దగ్గర 20 years ఎప్పటి నుంచో వస్తున్నారు కదా మిగతా వాళ్ళంతా. నాట్ ఓన్లీ మన ఫీల్డ్ కాదు, అన్ని ఫీల్డ్స్ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే అసలు మీ ఫ్యామిలీ మీరు ఓటేసేటప్పుడు అడిగే జనాభా ఏమయ్యారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, తింటున్నారా, మీకు పని ఉందా లేదా, మీరు రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారా అని ఒక్కడు అడిగేవాడు ఉన్నాడండి. నిజమే. సో మన ఫ్యామిలీని ఎప్పుడు మనం చూసుకున్న తర్వాతే మిగతా వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఇండియా వాళ్ళు యూఎస్కి వెళ్తే వీళ్ళు ఎలిజిబుల్ ఎలా ఉండాలి ఎందుకు పెడుతున్నాడు? ఆడి ఫ్యామిలీ బాగుండాలనే కదా. మరి అదే ఇది రాష్ట్రాలు ఎందుకు రాదు అంటున్నాను. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీకు ఎప్పుడు అవకాశం రాలేదా వేరే లాంగ్వేజ్లో నుంచి, లేకపోతే వచ్చినా వెళ్ళలేదా? నేను అంటే అవకాశాలు అనేవి నేను ఇక్కడ బిజీగా ఉన్నాను అనుకోండి, ద బెస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ అనుకుంటాను. అవును. అవకాశాలు వస్తాయి, తమిళ్లో వస్తాయి, ఇంకో చోట వస్తాయి, ఇంకోటి. నేను అంటుంది ఏంటంటే ఇది ఒక బాధ్యతాయుతంగా చేసే ఒక మనిషి పని కాదు. ఇది వేళల్లోంచి తీసుకురావాలి పైకి. అది ఓన్లీ నాయకుల వల్లే అవుతుంది. ఓకే. అన్ని ఫీల్డ్ అండి, ఎవ్రీథింగ్. అందరికీ పని తగ్గిపోయింది. నాట్ ఓన్లీ ఆర్టిస్టులు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ క్రాఫ్ట్స్. నువ్వు రియల్ ఎస్టేట్ చూసుకోండి, ఇంకోటి చూడండి, ఇంకో అందరూ వచ్చేస్తున్నారు. రాకూడదు అనట్లేదు నేను, బట్ మీ వాళ్ళు బాగున్నారా లేదా చూడాలి కదా ముందు. మన కడుపు నింపుకున్న తర్వాత అదే పెట్టొద్దని ఎవరు అంటారు, అందరూ పెట్టాలనుకుంటారు. అయ్యో అలాగే ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ థింగ్స్ చెప్తూ ఉంటారండి. ఎప్పుడు చూసినా ఇక్కడ ఏంటంటే ఒక బుక్ తీస్తారు అదేంటి పరువు ఎవడైనా ఎక్కడైనా చేసుకోవద్దు అనట్లేదు, బట్ మేవాడు చూసుకోవాల్సిన బాధ్యత కూడా అదే కదా. అది బాగా మిస్ అవుతున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఎక్కువ ఎస్పెషల్లీ హీరోయిన్స్ వీళ్ళందరూ పాపం. అంటే ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ లేవు మనకు. ఉన్నది 4 ఛానల్స్: స్టార్మా, జీ తెలుగు, జెమినీ, ఈటీవీ. మెయిన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మిగతా చిన్న ఉండొచ్చు, బట్ దీని ప్లాట్ఫామ్స్ వేరు కదా. ఇవి హ్యూజ్ ప్లాట్ఫామ్స్. అక్కడ కనబడ్డామంటే లక్షలాది మందికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఆపర్చునిటీ ఆ ఏజ్లో వాళ్ళు నిలబెట్టుకోవాలి కాబట్టి ప్లాట్ఫామ్ లేదు. ఏజ్ వెళ్ళిపోతుంది. దెన్ హౌ కమ్ దే సర్వైవ్? పేమెంట్స్ ఎప్పుడైనా ఆగాయా అండి మీకు? పేమెంట్స్ అవుతూ ఉంటాయి, అక్కడక్కడ అవుతూ ఉంటాయి, అక్కడక్కడ బానేస్తారు. అంటే ఎలా ఉంటుంది అంటే మనం కష్టపడి పని చేస్తాం. చాలా వరకు ఎలా అవుతుందంటే ఆ పని బాగుంది, మనకి బాగా నచ్చిందని మనం చేసేస్తాం, కానీ ఆ కష్టానికి ప్రతిఫలం రాదు. యాక్చువల్గా ఇంత ముందైతే మరి దారుణంగా ఉండేదండి. ఇంత ముందైతే ఈ టీడీఎస్లు ఏం ఉండే కాదు అసలు. పేమెంట్స్ అది కూడా క్యాష్లో, అది కూడా ఏదోలాగా ఇచ్చాడు, సంబంధం లేకుండా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే సిస్టమ్ కొంచెం ఫామ్ అయింది. అంటే ఈ టైంకి, ఈ డేట్కి, ఇలా టీడీఎస్ కట్టడాలు ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మనీ లేదు, అంతా వైటే. వీఆర్ వైట్ కాలర్ జాబ్స్ లాగే అంత మా బ్యాంక్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి, ఎక్కడ కూడా ఇలా ఇవ్వడానికి లేదు. సో వాటి వల్ల కొంచెం డెవలప్ అయింది. అయితే ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటంటే ప్లానింగ్లో A to Z ఉంటుంది కదా, XYZలు మనం ఎక్కువ ఆలోచించాం. ఈ ఆపర్చునిటీ వచ్చింది, బాగానే ఉంది, చేసేద్దాం అనే దాంట్లో స్టార్ట్ చేసిన మధ్యలోనే కొడతా ఉంటుంది అక్కడక్కడ. ఏంటి పేమెంట్లు లేట్ అవ్వడం, ఇంకోటి లేట్ అవ్వడం. చెప్పమ్మా బాగా మీకు నచ్చకపోతే మానే వేరే వాళ్ళు పెట్టుకుంటాం అనేస్తారు. ఆపర్చునిటీ పోద్ది, సడన్గా చంపేసి దాన్ని వేరే వాళ్ళు పెట్టేస్తారు. ఆ క్యారెక్టర్కే వేరే వాళ్ళు పెట్టేస్తారు. మీరు ఎంతసార్లు అడిగితే కష్టం అనేవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఆపర్చునిటీ ఉండాలి, అవకాశం ఉండాలి,
అంటే మనం కావాలనుకోవాలి, ఇన్నిటి మధ్య నలుగుతూ వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాదండి, వర్క్ బిజీగా ఉండాలని అంటున్నారు కదా, కోవిడ్ టైంలో ఏం చేశారు? కోవిడ్ టైంలో షూట్ చేసాం. ఎలా? అక్కడికి ఆర్ఎఫ్సీలో వెళ్ళిపోయాం కదా. అవును, ఇట్స్ సెకండ్ వేవ్ టైంలో. వాట్ అబౌట్ ద ఫస్ట్ వేవ్? ఫస్ట్ వేవ్లో ఇంకా ఇదిగో ఇంట్లో హ్యాపీగా రిలాక్స్ అయిపోయి సినిమాలు, బ్రేకింగ్ బ్యాడ్లు. అంటే మేము ఏం చేసామంటే కోవిడ్ టైంలో ఇప్పుడు 4-5 ఫ్రెండ్స్ దగ్గర ఉండేవారు ఇంటికి. ఓకే, సాయంత్రం పూట బయటకు రావచ్చు కదా, ఒక 1 hour అలా టైమింగ్స్ ఏ ఉండేది. ఉండేవి. ఎవడన్నా నేను కొనుక్కోవాలి అప్పుడు మంచిగా హెల్మెట్ పెట్టుకొని మాస్క్ వేసుకొని నీట్గా వెళ్ళిపోయాడు. ఓకే, అంటే లైక్ మీరు వెళ్ళి వి వాచ్ ఆల్ ద సీరీస్. అప్పుడే స్టార్ట్ అయింది ఓటీటీ. ఎప్పుడు డెవలప్ అయింది ఓటీటీ? ఓన్లీ ఫర్ కోవిడ్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మొత్తం. బ్రేకింగ్ బ్యాడ్ ఏమంటారు, మనీ హీస్ట్, ఇవన్నీ బేభత్సంగా చూసేవాళ్ళం సినిమా ఫ్రెండ్స్. ఓకే, సినిమాల నుంచి జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు మీరు సినిమాల్లో చేసేటప్పుడు ఉన్న డిసిప్లిన్ ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో సినిమాస్ ఏమైనా చేశారా, లేకపోతే మీకు అంత టైం? నేను అంటే సర్కార్ వారి పాట ఒకటి మహేష్ బాబు గారితో చేశా. ఒక 10 days వర్క్ చేసాం. చాలా చిన్నదే క్యారెక్టర్, కానీ లేదు అంటే ఎలా అయిందంటే ఇప్పుడు ఓవర్గా జూమ్ చేసుకుని బొత్తదంలో చూడట్లా ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ. బట్ డిసిప్లైన్ మేనర్లో చాలా పిన్ డ్రాప్ సైలెంట్ ఆ పద్ధతి అన్నీ ప్రాపర్గా ఇంతకుముందు కానీ చాలా బాగున్నాయి. ఓకే, ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే ఒక గురుగారు వచ్చారు, డైరెక్టర్ సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్, సార్ ఇలా కొంచెం ఒక పద్ధతిలో ఉండేది. ఆ పద్ధతిని మారినాయి ఇప్పుడు అంతా ఏంటంటే హాయ్ 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 హలో వాళ్ళది అంతే. ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎవరెవరు ఎంత ఎక్కడ కూర్చున్నారు ఏంటి అనేది ఎవరిని పట్టించుకోవట్లేదు. టెక్నికల్గా వెళ్తున్నారు. మా షూటింగ్స్లో కూడా సీరియల్స్ కూడా చాలా పద్ధతిగానే ఉంటాయి అన్నీ, నో డౌట్ దాంట్లో. ఓకే, మూవీ ఆఫర్స్ వదులుకుంటున్నారా? మూవీ ఆఫర్స్ వదులుకోవడం అంటే సింపుల్ థింగ్ అండి. నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసినప్పుడు మూవీస్ చేయడానికి ఏంటి పెద్ద విషయం కాదు. అలాగని వచ్చేస్తే అని కాదు. నేను ఎలిజిబుల్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఐఎమ్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ మూవీస్. ఎందుకంటే నాకేదో చిన్న గుర్తుపడతారు జనాలు. అంటే నేనంటుంది ఆ సినిమా రేంజ్లో చూసుకుంటే గుర్తుపడతారు, నేను చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇలాగే సినిమాలు అన్నీ చెప్పి వెళ్ళిపోతున్నారు, మా షెడ్యూల్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి, మేము షెడ్యూల్ ప్రాపర్గా చేసుకోలేకపోతున్నాం. మాది ఎయిర్ అంటే ఎవ్రీడే టెలికాస్ట్ అవుతుండాలి. 22 minutes 23 minutes ఎవ్రీడే టెలికాస్ట్ అవుతుండాలి. అంటే ఆడెంత చేస్తూ వెళ్ళాలి. సో ఏమవుతుంది, సడన్గా 5 days వాళ్ళ షెడ్యూల్ నుంచి తీసి మూవీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్ మీద ఉంటుంది. ఇలా కాదు. మా సీరియల్ ఎవరైతే కమిట్ అవుతారో ఆ 2 వారాలు, మొత్తం 4 వారాలు నెలకి, ఈ 2 వారాలు మాకే మమ్మల్ని అడిగే చేయండి. మమ్మల్ని అడగకుండా మీరు ఏది చేయడానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. సో ఈ 2 వారాల్లో మంచి క్యారెక్టర్ సినిమాల్లో వచ్చి మనం చేయడానికి లేదు. ఇప్పుడు 2 వారాలు వెళ్ళిపోయినాయి, ఇంకో 2 వారాలు ఉంటాయి. ఆ 2 వారాలు ఇంకో సీరియల్ చేస్తాం. ఏ ఆర్టిస్ట్ అన్నా సీరియల్లో రెండు సీరియల్గా ఎక్కువ చేయలేరు. ఓకే, సో ఇలా ఏమంటే సినిమాలు మనం ఎలిజిబుల్ ఉన్నా అడిగినా అది చాలా ఇబ్బంది పడుతుంది. బాధపడే సిచ్యువేషన్ 1 or 2 days అంటే చేసుకోవచ్చు. 1 or 2 days దగ్గర. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను అంజలి. ఇక్కడ అమ్మాయి గారు అనే సీరియల్ నేను చేసినప్పుడు ఐఎమ్ క్యారింగ్ సీఎం రోల్, మినిస్టర్ రోల్, ద డిగ్నిటీ, ద హౌస్, ద డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సడన్గా మనం వెళ్ళి ఓ సినిమాలో దానికి సంబంధించిన క్యారెక్టర్ కాకుండా నార్మల్ చేస్తే ఆడియన్స్ తీసుకోలేడు, మిస్ అయిపోద్ది. అదొక ప్రాబ్లం ఉంది. సో అందుకని అంత దాంట్లో రావాలి, అంత మంచి రావాలి. ఎప్పుడైనా సినిమా ఆల్వేస్ రియలీ వండర్ఫుల్, దానికి మించి ఇది ఉండదు. ఐ ఎక్స్పీరియన్స్డ్, చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను. దాని తర్వాత సీరియల్లోకి వచ్చిన తర్వాత ఐ ఎక్స్పీరియన్స్డ్ ద సక్సెస్ ఆఫ్ అనిల్. సీరియల్స్ సక్సెస్, దాంట్లో ఒక స్టాండర్డ్గా నెట్గా వస్తున్నాం ప్రస్తుతానికి. ఐఎమ్ గోయింగ్ గుడ్. ఓకే, ఏ మనిషికైనా ఎలాంటి ఆర్టిస్ట్కైనా ఓ సిచ్యువేషన్ ఉంటుంది, తనని తాను అద్దంలో చూసుకొని ఐదర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్, ఆర్ ఎల్స్ ఎక్కడో చిన్న బ్రేక్ డౌన్, డిప్రెస్, ఆర్ ఎల్స్ ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఉన్నాం మనం,
ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి వరకు ఉన్నాము అని ఏదో ఒక సిచ్యువేషన్లో ఓ మిర్రర్ ముందు నించొని మాట్లాడడం అనేది జరుగుతుంది. అనిల్ గారి లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? నేను చెప్పిన ఈ 3 సిచ్యువేషన్స్లో వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి ఇలాంటివి. ఎందుకు రా మన లైఫ్లో లైఫ్ అంటే నాట్ ఓన్లీ హ్యాపీ, లైఫ్ అంటే ఆల్ ఎమోషన్స్. హ్యాపీ ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, మిస్సింగ్ ఉంటుంది. నేను అంత బిజీలో కూడా ఒక 4 నెలలు ఖాళీ ఉన్నా. నేను షాక్ అసలు. అవును, 4 months లిటరల్లీ ఖాళీ. అంటే అప్పుడు సీరియల్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, కొత్త రోల్స్ ఏం రావట్లేదు. నేను అప్పటికి ఒక హీరోగా చేస్తున్నాను. హీరోగా చేసినప్పుడు హీరో క్యారెక్టర్స్ రావాలనుకుంటాం కదా, అలా వెయిటింగ్. చాలా ఇబ్బంది అనిపించింది. అప్పుడు నేను ఒకటి గ్రహించగలిగా. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగానే వస్తూ ఉన్నా. ఏంటంటే సేవ్ మనీ ఫర్ హాలిడేస్. అంటే ఇక్కడ ఇంత ఇస్తున్నారు అంటే దాని మీనింగ్ అంత లావిష్గా మనం అన్నిటిలో పెట్టేమని కాదు. యూ హ్యావ్ టు సేవ్ సంథింగ్ వెన్ యూ హ్యావ్ గ్యాప్. ఇప్పుడు అలా పెడితే ఏమవుతుందంటే ఆ గ్యాప్ని టెన్షన్ పడకుండా మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుద్ది, వచ్చింది ఏదో క్యారెక్టర్ టప్ చేసి వచ్చింది ఏదో క్యారెక్టర్ అలా కాకుండా ఓ మంచి క్యారెక్టర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనీ సేవ్ చేస్తే ఏమవుతుంది, దాని రిఫ్లెక్షన్ కాన్ఫిడెన్స్ పెంచుద్ది. దాని రిఫ్లెక్షన్ వెయిట్ మంచి ఒక రోల్ వస్తుంది, వెయిట్ అలాంటి దానికి వస్తుంది. సో అప్పుడు అనుకున్నాను అనమాట, అది సంగతి. ఇక్కడ అర్థమైంది నాకు, ఎందుకు మనం ఏది పడితే మనం చేసేస్తుంటారు బాబు, దాని రిఫ్లెక్షన్ అది. ఓకే. అండ్ మీకు ఒక పాప కదా? పాప నితీష. ఓకే. తను ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చూపించిందా? అయ్యో చాలా, అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది తను. వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ స్పోర్ట్, అన్నిట్లో ఉంది తను. ఓకే. మరి చదువు కూడా. తనని ఏమైనా సీరియల్స్ కానీ సినిమాస్ కానీ ఏమైనా? లేదు, అంటే తను కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే తనకి వాట్ ఈజ్ హిస్ ఇంట్రెస్ట్ అంటే, ఇది చాలా కష్టమైన పని. ఊరికే మనం చాలా మంది కదా, నేను ఆనెస్ట్గా చెప్తానండి, అందరికీ చెప్తున్నాను. ఏంటంటే ఒక ఫ్లైట్ ఉంది, ఫ్లైట్లో ఒకరోజు సరదా జర్నీ చేయడం వేరు. ఎవ్రీడే పొద్దునే లేచి 4 టక్కడ రెడీగా ఎవ్రీ డే డెఫినెట్లీ ఇట్ విల్ ప్రొఫెషనల్ అయిపోతుంది. చాలా కష్టం. సరదాగా ఒకరోజు చేయండి, అందరూ ఎవరన్నా సరే ఆడియన్స్ సరదా వచ్చి ఒకరోజు సరదా యాక్ట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం తప్పులేదు, కానీ మొయ్యడం చాలా కష్టం. వాట్ అబౌట్ యువర్ వైఫ్? అంటే లైక్ మీరు ఇప్పటి వరకు చేసిన సీరియల్స్లో విచ్ వన్ ఈస్ హర్ ఫేవరెట్ వన్? తనకి అమ్మాయి గారు చాలా ఇష్టం. అమ్మాయి గారు ట్రెమెండస్. నాకైతే అమ్మాయి గారు రిఫ్లెక్టెడ్ మీ సో వెల్. ఇంకా మళ్ళీ రావాలంటే క్యారెక్టర్స్. ఓకే. ఐ ఎంజాయ్డ్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను ఒక ఫాదర్ రోల్లో చాలరా అనిపించేంత క్యారెక్టర్. ఓకే. అంటే సజెషన్స్ చెప్తూ ఉంటారా? లైక్ మీ వైఫ్ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్తారు. స్టోరీ వైజ్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత నా గురించి చెప్తా ఉంటారు, అన్నీ బాగా చెప్తారు. నేను ఐ డబ్డ్ మై ఓన్ వాయిస్ ఫర్ 53 మెగా సీరియల్స్. 53 మెగా సీరియల్స్ చేశాను ఇప్పటికి. అన్నీ నేనే డబ్బింగ్ చెప్పాను. ఎక్కడన్నా 1-2 తప్ప ఐ నెవర్. టైం ఎలా కుదురుతుంది? జనరల్గా చాలా మంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వేషాలు వేసే కన్నా శుభ్రంగా ఈ ప్రొఫెషన్లో ఇంకొక పని చూసుకుంటూ దాంట్లో టైం కిల్ చేయగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం, పద్ధతిగా ఉంటాం, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎవ్రీథింగ్. ఏమో తెలుసా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది అంటారు టైం ఎక్కడిది, టైం. హీరోయిన్లు పాపం పొద్దున్నే సాయంత్రం వరకు చేస్తుంటారు. ఇక్కడ షార్ట్ అవ్వగానే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనం ఇప్పుడు అక్కడ ప్యాకప్ at 9 o'clock, ఓకే, లేకపోతే మార్నింగ్ ఒక 8:30కి విత్ 9కి మేకప్ ఉండమంటారు. మార్నింగ్ ఒక గంట ముందు లేచి అలా వెళ్ళి ఒక డబ్బింగ్ చెప్పేసుకొని ఒక మంచి కాఫీ తాగి బయలుదేరాము. సినిమాలు అలాగే చేస్తారు కదా, సినిమాలు అంతే. వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయరు, వాళ్ళకు ఒక గొప్ప అవకాశంలో ఫీల్ అవుతారు. డబ్బింగ్ కూడా అంతే, గొప్ప అవకాశంలో. అంటే నా వాయిస్ నేను చెప్పడం అది ఒక వర్క్ కదా, అది మంచి వర్క్ దొరికింది అంతే, హ్యాపీ. నేను ఒకేసారి పెట్టేసుకుంటా. అంటే 2-3 సీరియల్స్ ఉన్నాయి అనుకో, అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ యూసఫ్ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ ఒకరోజు మంచి ఒక హాఫ్ డే సీరియల్ డబ్బింగ్స్ అని ఫినిష్ చేస్తాను. సూపర్. షూటింగ్కి వెళ్ళేటప్పుడు టెలికాస్ట్ ఉంది అంటే మాత్రం ఎర్లీ మార్నింగే డబ్బింగ్ చెప్పేసామండి. లేదంటే 9 o'clock ప్యాకప్ అయినంత డైరెక్ట్గా వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పి ఇంటికి వచ్చి పడుకున్నాం. లేకపోతే ఈ మధ్యలో ఫోన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా,
రా ఎక్కడున్నావు, రా ఇంటికి రా, నేను పెగ్లేసి ఏమవుతుందంటే ఇవన్నీ అంటే డిస్టర్బ్ అయిపోతాయి. యా దట్స్ ట్రూ. అంటే బేసికల్గా ఇప్పుడు ఉన్న చాలామంది సీరియల్ ఆర్టిస్టులు ఏంటంటే లైక్ టైం ఉండదు, వెంటనే టెలికాస్ట్ అయిపోవాలి, అందుకే మాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. కానీ బట్ యాజ్ యూ మెన్షన్ దట్స్ రైట్, మనం వేరే పనులు పెట్టుకునే కన్నా ఏముండదు. అంటే ఒకటి, ఎవ్రీథింగ్ డోంట్ క్యాలిక్యులేట్ విత్ మనీ, క్యాలిక్యులేట్ విత్ సో మెనీ ఆపర్చునిటీస్ మనకి వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తే అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఆడిచ్చేంత డబ్బుకి నేను ఎందుకు డబ్బింగ్ చెప్పాలి, నేను ఎందుకు యాక్టింగ్ వెళ్ళాలి, నేను ఎందుకు డ్రెస్సులు కొనాలి, నేను ఎందుకు ఇది చేయాలి, డోంట్ అసలు దానికి దీనికి రిలేషన్ పెట్టద్దు. అసలు ఆ థాట్ ఉండకూడదు. మనీతో కనెక్ట్ చేయదు. నేనంటే డబ్బింగ్ ఇష్టమా నీకు, నిజంగా చెప్పాలనుకుంటున్నాను, బోలంత నాలెడ్జ్ నాకు డబ్బింగ్ మీద చాలా అవగాహన వచ్చింది. అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, అక్కడే ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది, చాలామంది ఆర్టిస్టులు ఇలా. సో గుడ్ థింగ్ కదా, ఇంకా అంతకన్నా ఏముంది, హ్యాపీగా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ఏంటి బాగా ఇంట్రెస్ట్? అంటే నేను బేసిక్గా ఏ ప్రొఫెషన్ తీసుకుని దీనికే కనెక్టింగ్ ఉంటుంది జనరల్గా, యూనో కదా. ఇప్పుడు డైరెక్షన్ అనేది అందరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని మనిషి అంటూ ఉండడు. ఎవరు ఈ ఫీల్డ్లో మనం ఒక కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి తీసుకుంటే, ఒక డైరెక్టర్ కెమెరా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర తీసుకుని, ఎవరన్నా ఏ టెక్నీషియన్ అయినా లైక్ టు డైరెక్ట్, అదొక డ్రీమ్ ఉంది డైరెక్షన్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దీంట్లో నేను వీటిలో ఉండిపోయి ఇట్లా ఉండబట్టి అలా బాగానే ఉంది కదా అని నా ఉద్దేశం, అంతే తప్ప. కానీ ఏదో ఒకటి చేయాలి 100%. ఫ్యూచర్లో ఇదే కాకుండా ఇంకొకటి. హౌ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ లైక్ ఫుడ్ అండ్ ఆల్? నేను హానెస్ట్గా చెప్తున్నా, నేను అసలు డైటే మేనేజ్ సీరియస్లీ. డైట్ అనే కాన్సెప్టే నాకు ఎందుకు ఎక్కలేదు. నేను ఫ్రూట్స్ తినండి మంచి హెల్తీగా ఉంటారు, డ్రై ఫ్రూట్స్ తినండి మంచి హెల్తీ, ఏం పట్టించు. సరే ఏం తింటారు జనరల్గా? మంచిగా తింటా, కానీ ఒకసారి తింటా, 1 meal a day అంతే. వాట్ ఈస్ యువర్ అంటే లైక్ కంఫర్ట్ ఫుడ్ అంటే మనకి సోల్ సాటిస్ఫై ఫుడ్ ఉంటుంది అలా? నేను సింపుల్ చెప్తా, ఫుడ్ అనే విషయానికి వస్తా, నాకు నేను తెలుసుకుంది, నేను గొప్పగా చెప్తాను అనుకుంటూ, ఆకలేసినప్పుడు తినడం అనేది ద బెస్ట్ వే. ఓకే, అంతే. టైంకి తినడం అనేది కరెక్ట్ కాదు. ఆకలేసినప్పుడు తినాలి, ఆకలేసినప్పుడు ఆపుకోగలగాలి. అప్పుడేమవుతుంది, లోపల ఉన్న ఫ్యాట్ కరుగుద్ది. ఏం చేస్తుంది లోపల, అరే ఏంట్రా ఫుడ్ పెట్టట్లేదు ఉండు అని చెప్పి ఆ పక్క గోళ్ళని గీసేసి మొత్తం ఫుడ్ తయారు చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది, మనకి బాడీలో ఉండే ఫ్యాట్ తగ్గుద్ది. సో అలాగ మనం దాన్నే బూస్ట్ చేస్తూ వెళ్తే మనం లీన్ అవుతాం. ఎప్పుడైతే ఆకలి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి మనం టైంకి తింటాం చూసారా, సో అది నాట్ గుడ్. ఓకే. సో 1 meal a day ఐ విల్ హ్యావ్ ఈవినింగ్ టైమ్స్. అలా చూడు, రంజాన్ అంత బాగా చేస్తారు. రంజాన్ బ్యూటిఫుల్ థింగ్ అది. ఓకే, మీరు వాళ్ళు మార్నింగ్ నుంచి ఏమి తినరు, ఈవినింగ్ నైట్ తింటారు, అంతే, ఫినిష్. మళ్ళీ అగైన్ దే స్టార్ట్ నెక్స్ట్ డే. అది బ్యూటిఫుల్ కదా, మంచిది అది. ఓకే, 1 day ఐ మీన్ ఒక రోజు మొత్తంలో ఒకసారి తింటారు. ఇన్ బిట్వీన్ ఆకలిస్తే ఏం చేస్తారు? ఆకలి అనే కాన్సెప్ట్ రాదే అంటున్నా నేను. అసలు రాదు, డోంట్ బిలీవ్ ఇట్. అంటే నేనంటే ఆకలి అంటే ఏంటి తెలుసా, ఏంటి ఆకలిస్తుంది అని అందుబాటులో ఉంటుంది కాబట్టి తినేస్తాం. యానిమల్స్ ఏం చేస్తాయి, వెతుక్కుంటాయి. కాదు, యానిమల్స్ ఏం చేస్తే, లైన్ ఉంది, ఒక టైగర్ ఉంది, వెతుక్కోవడం అంటే ఒకసారి ఒక 15 రోజులకు ఒకసారి అది హంటింగ్ చేస్తే ఉంటుంది అంతే. ఎంత మధ్యలో మీరు ఎప్పుడైనా డాగ్స్ పెట్స్ని అబ్జర్వ్ చేయండి, మీరు ఎన్ని పెట్టే తింది అది, దానికి ఆకలేసినప్పుడు వెళ్ళి తినేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. కాకపోతే నాకు అదే ఇష్టం. యాక్చువల్గా నేను పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పట్లా, బట్ ద కాన్సెప్ట్ ఈస్ గుడ్ అనిపిస్తుంది బాడీకి. నేను చాలా మంది దగ్గర విన్నాను, అంటే లైక్ 1 meal a day, ఒక రోజులో ఒకసారి తినాలి. డ్రింక్ వాటర్, వీ కెన్ డ్రింక్ బ్లాక్ కాఫీ, వీ కెన్ లిక్విడ్స్ వెళ్ళిపోవచ్చు. అంటే నేనంటే స్కిప్ చేద్దాం అంటున్నాను. ఓకే, సింపుల్ థింగ్. నేనంటే అవర్స్ని స్కిప్ చేసేసి అనుకుంటే వెళ్ళాం అనుకోండి, ఆ టైంకి మంచిగా తినేసి మళ్ళీ ఫినిష్. అంటే బేసికల్గా మీలాంటి వాళ్ళు అంటే కష్టం, కానీ తిండి కోసమే బ్రతికే నాలాంటి వాళ్ళు అయితే చాలా కష్టం. లేదు, తప్పలేదు, నథింగ్ ఈజ్ రాంగ్ రా, ఏది రాంగ్ కాదు, ఇది రైట్ అని చెప్పడానికి నథింగ్ ఈజ్ రాంగ్.
వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అంటారు, కొంతమంది ఫ్రూట్స్ పడదు. అవును, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. కొంతమంది నాన్ వెజ్ పడదు, కొంతమంది వెజ్ పడదు. నిజంగా చాలామంది ఈ యూట్యూబ్లో ఇన్స్టా రీల్స్లో ఇట్లా చూపిస్తారు కదా, 2-3 టైమ్స్ అవి చూసి ట్రై చేద్దాం అనుకున్నాం. జనరల్గా హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగితే ఇట్స్ వెరీ గుడ్ అంటారు. నేను అదే చెప్తున్నా. నువ్వు కానీ ఈ యూట్యూబ్లో చెప్పిన అన్నీ రాసుకుంటే ఎంత బుక్ తయారవుతుంది. ఎప్పుడు చేయాలి ఇవన్నీ? అవును, అతను చెప్పింది చేయాలి, ఈయన చెప్పింది చేయాలి, వాళ్ళు చెప్పింది ఎంత బుక్ తయారవుద్ది, ఏం చేయాలి? అందుకే ఏం చదవద్దు, మీకు నచ్చింది చేయండి. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. అంతే కదరా. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. చాలా విషయాలు తెలుసుకుందాం, చాలా విషయాలు చెప్పారు. విషయాలు ఏం లేదు, నాకు పెద్ద నాలెడ్జ్ లో చెప్తున్నాను. అంటే చాలా విషయాలు అంటే లైక్ మీకు తెలిసింది నాతో షేర్ చేసుకున్నారు. అంటే నేను ఎప్పుడు ఏంటంటే ఒక క్యారెక్టర్లోనే ఉండిపోతాను. అమ్మాయి గారు, సూర్యప్రతాప్, లేకపోతే నిన్ను మనసులు సో క్యారెక్టర్లోనే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా ఆడియన్స్కి. ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడు ఓపెన్, ఇది ఓపెన్ కదా, ఇట్స్ కాల్డ్ నాన్ ఫిక్షన్. ఇది అన్నీ నేను చేసే క్యారెక్టర్స్ అని ఫిక్షన్ కదా. సో నాన్ ఫిక్షన్లో ఏంటంటే ఓపెన్గా సరదా మాట్లాడుకుంటా, ఏంటి ఎలా ఉంటారు, ఏంటి ఎలా చేస్తారు, ఇవన్నీ కదా. సరే, ఫైనల్గా 1 క్వశ్చన్. మీరు వచ్చేటప్పుడు ఈ పాడ్కాస్ట్కి వచ్చేటప్పుడు ఏమనుకున్నారు, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద పాడ్కాస్ట్ ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే కంప్లీటెడ్ కాబట్టి చాలా బాగా అనిపించింది, సరదాగా ఉంది. ఓకే, కేరింగ్ చాలా బాగుంది, మీ అడిగే విధానం చాలా బాగుంది. కొన్ని సరదాగా ఇలా కబుర్లు చెప్పుకుంటుంటే కూడా చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ టీ టైమ్ తెలుగు కాకుండా నా సీరియల్స్ కూడా చూస్తూ ఉంటుంది. డెఫినెట్లీ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. టాటా, బై బై, సైనింగ్ ఆఫ్.